ఓరగల్లు నగరం విస్తరిస్తుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్ నిర్మాణం చేస్తున్నారు కానీ సేఫ్టీ మాత్రం గాలికి వదిలేస్తున్నారు. అధికారులు ఏమంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షార్ట్ సర్క్యూట్ జరిగితే చాలు మొత్తం బుగ్గి అయ్యే పరిస్థితి నెలకొంది. ఓరగల్ నగరంలో కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, మొత్తానికి ప్రమాదం జరిగినట్టయితే మొత్తం కాలి బూడిదయ్యే పరిస్థితి నెలకొంది. సేఫ్టీ లేకపోవడం వల్ల విచ్చలవిడిగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టాల్సిన అధికారులు కానీ, సేఫ్టీ అధికారులు కానీ ఇక్కడ చూసి చూడనట్టు వదిలేయడంతో ప్రమాదాలు తరచుగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం 2 రోజులలో 2 పెద్ద ప్రమాదాలు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, షాపింగ్ మాల్ కావచ్చు, 2 ప్రమాదాలు జరగడం వల్ల చాలా మంది ప్రాణాపాయం జరగకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం వరంగల్ నగరంలోని పోచం మైదానంలోని ఒక షాపింగ్ మాల్స్ చూడొచ్చు. మొత్తం లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన మొత్తం పరికరాలు కూడా మొత్తం కాలిపోయి బూడిదైన పరిస్థితి కనబడుతుంది. దీని మంటలు ఆర్పేందుకు 5 ఫైర్ ఇంజన్లతో పాటు 20 మంది ఫైర్ సిబ్బంది రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రమిస్తూనే ఉన్నారు. మొత్తం వాటర్ సౌకర్యం లేకపోవడం వల్ల దూర ప్రాంతాల నుంచి భద్రకాళి చెరువు నుంచి కూడా తీసుకువచ్చి ఇక్కడ చల్లి మంటలు ఆర్పేసే పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన కంప్యూటర్లతో పాటు మొత్తం ఫర్నిచర్ కూడా పూర్తిగా ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఇక్కడ కాంప్లెక్స్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన పరికరాలు కాలిపోవచ్చు, తర్వాత అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కు సంబంధించిన పరికరాలు కూడా పూర్తిగా మొత్తం ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. సార్ చెప్పండి, ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం ఏంటంటే? దీనికి ప్రధాన కారణం నిన్న ఈవినింగ్ ఇక్కడ మన ఉన్న పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయింది 7 o'clock ఆ ప్రాంతంలో. ఆ బ్లాస్ట్ కావడం టైంలోనే ఈ ఎస్బీఐ లైఫ్లో ఏసీలు ఓవర్లోడ్ వల్ల కొంచెం షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయిందని మేము భావిస్తున్నాం. సార్ ఇప్పుడు ఇది రాత్రి జరిగింది, వరంగల్ నగరంలో తరచుగా జరుగుతున్నాయి, వీటికి కారణాలు ఏమంటారు? కారణాలు ఏమంటే ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే దానికి సంబంధించిన మేనేజ్మెంట్ ఈ ఫైర్ సేఫ్టీ గురించి కేర్ తీసుకొని మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం, దాని గురించి పీరియాడికల్ చెకింగ్ చేయడం, అక్కడున్న సిబ్బందికి దీని గురించి ఫైర్ ప్రివెన్షన్ ఎక్విప్మెంట్ గురించి వాటి గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, దానికి టైమ్లీ చెక్ చేయడం, ఇట్లా మనం పీరియాడికల్లీ చెక్ చేసుకొని దీని మీద కొంచెం మనం అవేర్నెస్ కనుక మనం గెయిన్ చేసుకుంటే ఆల్మోస్ట్ చాలా ఫైర్ యాక్సిడెంట్స్ మనం కంట్రోల్. ఫైర్ సేఫ్టీగా ఒకవైపు కార్పొరేషన్ వాటర్ ప్రాబ్లం వల్ల కార్పొరేషన్ ట్యాంకర్లు తీసుకొచ్చారు, కార్పొరేషన్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఇంతమంది శ్రమించాల్సిన పరిస్థితి. ఇక్కడ వాటర్ లేకపోవడం లేదా ఎట్లా అనుమతులు ఇచ్చినని భావిస్తారు మీరు? అంటే ఇక్కడ అనుమతి ఇచ్చిందా ఇవ్వలేదా అనేది ఇప్పుడు మనము ఈ మేనేజ్మెంట్ని ఒకసారి కన్సల్ట్ చేస్తే తెలుస్తుంది. వీళ్ళు ఫైర్ ఎన్ఓసి తీసుకున్నారా లేదా, ఫైర్ ఎన్ఓసి తీసుకుంటే దాన్ని సరైన మెయింటైన్ చేస్తున్నారా లేదా ఫైర్ ఎక్విప్మెంట్ని అనేది ఒకసారి మేనేజ్మెంట్ని కన్సల్ట్ చేసిన తర్వాత మేము పూర్తి వివరాలు మీకు ఇవ్వగలుగుతాం. ఇట్లాంటి భవనాల మీద ఎట్లాంటి దృష్టి పెట్టబోతున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ ఫైర్ యాక్సిడెంట్ని బేస్ చేసుకొని గతంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్స్ కూడా బేస్ చేసుకొని సిటీలో ఉన్న అన్ని కమర్షియల్ కాంప్లెక్స్ని, అన్ని మొత్తం బ్యాంక్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, తర్వాత రిమైనింగ్ అదర్ రిలేటెడ్ బిల్డింగ్స్ కానీ అన్ని బిల్డింగ్స్లో ఇప్పటి నుంచి మేము ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఫైర్ అవేర్నెస్ ఉన్న సిబ్బంది కానీ, స్టాఫ్ కానీ, అందరికి కానీ ఫైర్ ప్రివెన్షన్ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎమర్జెన్సీలో మనం ఎట్లా రియాక్ట్ కావాలి, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ని మనం ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేసి పెద్ద ప్రమాదాలని ఫైర్ చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేస్తే పెద్ద కాకుండా మనం దాన్ని ఎట్లా చేయాలి ఏందనేది ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఒక మన అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని మేము. ఇప్పుడు ఈ సమ్మర్ ప్రారంభమైంది, ఈ ఎండ తీవ్రత కావచ్చు లేదా షార్ట్ సర్క్యూట్ కావచ్చు, వీటిని దృష్టిలో పెట్టుకొని ఎట్లా భవిష్యత్తులో ఇప్పుడు మనం రాబోయేది ముందున్నది మనకి వేసవికాలం. ఈ వేసవికాలంలో చాలా వరకు ఫైర్ యాక్సిడెంట్లు కావడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పటి నుంచి అన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు, ఫైర్ హజార్డస్ ప్లేస్లు అన్నిటి కూడా విజిట్ చేసి అక్కడున్న వాళ్ళకి అక్కడున్న సిబ్బందికి, స్టాఫ్కి అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వీటిని భవిష్యత్తులో జరగకుండా మా వంతు కూడా మేము చేద్దామని చూస్తున్నాం. ఈ పరిస్థితి మున్సిపల్ సేఫ్టీ అధికారులు మాత్రం ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి, వాటిలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు జాగ్రత్త చర్యగా వాటర్ సప్లై మంచిగా ఉందా లేదా అని 6 monthsకి ఒకసారి చెక్ చేసుకోవాలి సార్. ప్లస్ మంటలార్పే పౌడర్స్, CO2 అవన్నీ చెక్ చేయాలి సార్ 6 monthsకి ఒకసారి. ఫైర్ వాళ్ళు కూడా వచ్చి ఒకసారి అందరికీ సిటీలో జరగకుండా కూడా ముందు జాగ్రత్త చర్యగా ఈ వాటర్స్ అవి ఇవి కొంచెం అందుబాటులో పెట్టుకునేటట్టు, ప్లస్ పౌడర్స్ అర్జెంటుగా కొట్టేటట్టు ఒక 20 వరకు అట్లా ఉండేటట్టు చూసుకోవాలి అపార్ట్మెంట్లలో. ప్లస్ ల్యాడర్లు కూడా అందుబాటులో ఉండాలి సార్. ల్యాడర్ లేక చాలా ఇబ్బంది అయింది నిన్న. ల్యాడర్లు అవి ఉంటే తొందరగా మంటలు ఆర్పేది.
ఇది జరిగింది సిటీలో ఇంకా చాలా అలర్ట్గా ఉండాలి సార్. ఈ 101 కూడా సరిగ్గా పనిచేస్తలేదు సార్. అర్జెంటుగా చాలా మంది 101కే ఫోన్ చేస్తున్నారు. ఎందుకు ఇక పర్మిషన్లు ఇచ్చేటప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే ఇవన్నీ జరిగాయి సార్. గవర్నమెంట్ ఇవ్వాలి, స్ట్రిక్ట్ పర్మిషన్స్ ఇవ్వాలి. దేనికి స్ట్రిక్ట్ ఇచ్చేది ఉంటే ఇవన్నీ 6 నెలలకు ఒకసారి చెక్ చేసి ఉంటే ఇవన్నీ జరిగేది కాదు సార్. ఇందులో పనిచేసే వర్కర్ కూడా ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని కూడా కరెంటు పోతే ఇప్పుడు కరెంట్ బంద్ చేసి ఇప్పుడు ఎట్లా యూజ్ చేస్తారు సార్ మోటార్స్, దానికి తగ్గట్టుగా జనరేటర్స్తో నడిచేటట్టు కూడా పెట్టుకోవాలి. అట్లాంటి జరుగుతుంది చాలా బాధాకరమే సార్. ఎప్పటికైనా ఎవరికైనా డేంజర్ ఇది. ఇంకా వర్కింగ్ టైంలోనే మనం ఇంత కాపాడగలేకపోయినా కానీ ఇంకా నైట్ పూట హాలిడే వర్కింగ్ చేసుకుంటే చాలా ఇబ్బంది. అందరు దయచేసి ఫైర్ సంబంధించి అన్నీ మంచిగా చూసుకొని చేసుకోవాలి, ముందు జాగ్రత్త పడి చేసుకోవాలి. ఇంకా ఎండాకాలం ఉన్నది, ఎండాకాలం ఉన్న చాలా ఇంకా డేంజర్. ప్రతి కాంప్లెక్స్ వల్ల ప్రతి దాంట్లో పెద్ద పెద్ద ఆఫీస్లో ఉన్న ఫైర్ సంబంధించి మంచిగా జాగ్రత్త చూసుకోవాలి. ఇంకోటి వైరింగ్ది అది చూసుకోవాలి. నెక్స్ట్ టైం ఇంకా ఏంటంటే ఇది మన ప్లాస్టిక్ అసొంటి ఇది అని ఉంటే తీసి మంచి వితౌట్ ఫైల్ కాలకు ముందు అట్లా అసొంటి చేసుకుంటే బాగుంటుంది సార్. కాంప్లెక్స్ వాళ్ళు ఫోన్ చేసిండు, వచ్చేవారు చూసేవారు మొత్తం ఫైరింగ్ అవుతుంది. మన సిఐ సాప ఇంకో సార్ను అంబులెన్స్లో తీసుకుని చూస్తారు. ఆ సార్ నుండి ఇంకో అబ్బాయి, అది ఫైరింగ్ అబ్బాయి, ఆయన నేను ముగ్గురం పైపులను పట్టుకొని మొత్తం ముత్తుకుంటూ పోయి అలా పోయినాం. ఆ సిఐ సాప్ అక్కడ పడ్డాడు, అది మన ఆడ పడి మన అది ఉన్న చూడు టైల్స్, అది లిఫ్ట్ పెట్టిన టైల్స్ అవి పగిలి ఇట్లా పడ్డది. ఆ సార్ కూడా దెబ్బ తాకింది, ఫైరింగ్ అబ్బాయికి కూడా ఇక్కడ దెబ్బ తాకింది. నేను కూడా ఇటు ఉరికొచ్చి మళ్ళీ పోయి కూడా చేసినాం సార్. అది కొద్దిగా కంట్రోల్ అయింది. అప్పుడు మనం ఇక చేసుకోవాలి సార్, మంచిగా అంతా చేసుకోవాలి. ఫైరింగ్ ఉన్నాయి సార్, అంత ఉన్నది. ట్యాంకీలు ఉన్నాయి, నీళ్ళు వాటర్ అది అన్నీ ఉన్నాయి సార్. కానీ అది ఎట్లా తిప్పాలో ఎట్లా చేయాలో అది అర్థం కాలే మాకు. ఆ టెన్షన్లో కథం కొన్ని తిప్పేసినాం. కొన్ని ఇటు బంగారం షాప్ ఉన్నది, ఇటు తిప్పినాము, ఇంకోటి అటు తిప్పినా, అటు పోయి తిప్పే వరకు మొత్తం ఈ కరెంటు వరకు ఏదో అర్థం కాలేదు సార్. మరి ఇక్కడ కాలడం అనేది ఏదైతుందో అది దురదృష్టకరం. ఎందుకంటే పోలీసులు కానీ మరి ఫైర్లో కానీ ధైర్యంగా లోపలి పోయి కూడా కొండ సూర్య కానీ లోపలి పోయి కూడా చూడడం జరిగింది నిన్న. మళ్ళీ ఇవాళ కూడా వాళ్ళు మరి ఇబ్బంది కాకుండా చేస్తున్నారు. ఇప్పుడు వెంటనే కొండ సూర్య గారు ఇంకా 2 అదనంగా ఫైర్ అయితే ఉన్నదో 2 మళ్ళా ఇక్కడ కొనిపెట్టించే పరిస్థితి గవర్నమెంట్కి రాయడం జరిగింది. ఇమీడియట్ వస్తాయి. అలాగే గ్యాసు సిలిండర్లు ఇవైతున్నాయి, అవి కూడా ఎక్కువ తెప్పించే కార్యక్రమంలో పెడుతున్నాం. నెక్స్ట్ వరంగల్ సిటీలో అలాంటి ఇవి జరగకుండా ఇలాంటి ఇవి జరగకుండా చూసుకునే బాధ్యత కొండ సూర్య మీద నా మీద ఉన్నది. మరి అది ఇన్సూరెన్స్ ఎంతమంది చేసుకున్నారు, ఎంతమంది చేసుకోలేదు అనేది వాళ్ళ దగ్గర నుంచి అలా తీసుకొని ప్రభుత్వ పరంగా కూడా బిల్డింగ్ లో ఇన్బిల్ట్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్స్ కంపల్సరీ, అది మ్యాండేటరీ ప్రొవిజన్ యాజ్ పర్ బిల్డింగ్ లాస్, యాజ్ పర్ ది బిల్డింగ్ పర్మిషన్ కండిషన్స్ అండ్ రెగ్యులేషన్స్. వీ హ్యావ్ గాట్ ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టలేషన్స్. వాటర్ డౌన్ కమర్ అంటే ఫిట్ చేశారు. ప్రతి ఫ్లోర్కు కూడా 2 డౌన్ కమర్స్ ఉన్నవి. తర్వాత పైన కూడా బూస్టర్ పంప్ ఉన్నవి, బట్ దే ఆర్ నాట్ ఇన్ వర్కింగ్ కండిషన్. దాంతో మనకు ఈ ప్రమాద తీవ్రత తొందరగా మనము దాన్ని అరికట్టలేకపోవడం వల్ల ప్రమాదం తీవ్రంగా ఉండి మనము పెద్దగా ఫైర్ అయిన తర్వాత ఆర్పడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదే జరిగింది. ఇంతకుముందే నేను ఓం ప్రకాష్ మేనేజర్ ఆఫ్ ది జకోటియా కాంప్లెక్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి చాలా విషయాలు డిస్కస్ చేశాను. ఫర్దర్గా వాళ్ళు తక్షణమే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దాంట్లో ఉన్న డౌన్ కమర్స్ను రెక్టిఫై చేసి దానికి మంచి ఒక మెకానిక్ను పిలిపించి దానికి సర్వీస్ ప్రొవైడర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళతోటి తొందరగా సేవలు పొంది వాటిని కండిషన్లో పెట్టుకుంటే మనము ఏమైనా ఇట్లాంటి సంఘటన జరిగితే తొందరగా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందంటే వారు ఒప్పుకున్నారు. వారు తొందరగానే వాటిని కంప్లీట్ చేసి తర్వాత నేను వాటిని ఇన్స్పెక్షన్ చేసి ఒక మాక్ డ్రిల్ కూడా చేయడం జరుగుతుంది. ఇది మనకు ఒక అలారం సిచ్యువేషన్. మనం ఆల్రెడీ మార్చి నెలలో హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుతున్నాయి చూస్తున్నాము. సో ఇది చాలా మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అందరం కూడా మీ ఇళ్లలో ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ చెక్ చేసుకోవాలి. దాని లోడ్ ప్రకారం మాత్రమే మీ యొక్క అప్లయన్సెస్ ఉండాలి, ఓవర్లోడ్ చేయకూడదు. ఓవర్లోడ్ చేసినట్లయితే ఆ ఇన్సులేషన్ అనేది కరిగిపోయి మనం ఉన్నప్పుడు లేనప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఇప్పటి వరకు డాటా చూసినట్లయితే సింహభాగం 60% అగ్ని ప్రమాదాలు ఎలక్ట్రికల్ ఆరిజిన్గానే మనము స్టాటిస్టిక్స్ చేస్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఒకసారి రేజ్ అయిపోయి మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. చూశారు కదా, కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్లు
విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడంతో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దృష్టి సారించి సేఫ్టీ ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్స్కు అనుమతులు ఇచ్చి ప్రమాదాలు అరికట్టే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో దశరథ్తో అశోక్ విక్రూస్, వరంగల్.